లేదని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే తెలంగాణలోని గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. అలాగే మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు, ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు హాస్టల్స్ గురుకులాల్లో విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ ఇస్తున్నాం. హాస్టల్స్ గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది. మెస్ మెనూలో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. వారం రోజుల్లో 5 రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. గురుకులాల్లో మార్పు తీసుకొస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేటు పాఠశాలలో చదివితేనే రాణిస్తారా అనే అపోహ ఉండేది. రెసిడెన్షియల్ స్కూల్ అంటే మల్టీ టాలెంటెడ్. 26,000 ప్రభుత్వ పాఠశాలలో 11 లక్షల మంది చదువుతుంటే తక్కువ ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో 33 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు? మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎందుకు రావడం లేదు? ఇలా ఎందుకు జరుగుతుందని ప్రభుత్వ టీచర్లు ఆలోచించాలి. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తుపై పెట్టేదేనని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి, ఒక నమ్మకం కలిగించాలి. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్ లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. కాస్మెటిక్ ఛార్జెస్ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే 16 సంవత్సరాల క్రితం దాదాపుగా 2008-9లో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే 16 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. 16 సంవత్సరాలలో అసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్నంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి. మరి 2008లో నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థులకు సరిపోవడం లేదు. పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదా 6 నెలలకు సంవత్సరానికి ఒక్కసారి ఇస్తే అవి ఎలాంటి ఉపయోగం లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి ఇబ్బంది పడి ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఓసారి